Please like, share this video and subscribe to my YouTube channel. స్కూల్ కి హాలిడేస్ అవ్వడంతో నరేష్ వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని అడిగాడు. చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు అందుకు ఒప్పుకొని అందరూ ఊరికి కారులో బయలుదేరారు. వెనక సీట్లో కూర్చుని నరేష్ బయటికి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఊరి దగ్గరలోని పొలాల మధ్య నుండి వెళ్తున్నప్పుడు నరేష్ ముగ్గురు అమ్మాయిలు పొలంలో ఆడుకోవడం చూశాడు. అలా తమని నరేష్ చూడటం గమనించిన ఆడపిల్లలు ఆడుకోవడం మానేసి తమనే చూస్తున్న నరేష్ వైపు చూశారు. నరేష్ కి అది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. నానమ్మ వాళ్ళ ఇంటికి రాగానే నరేష్ ని చూసి ఆమె చాలా సంతోషపడింది. ఎంతో ప్రేమతో ఎత్తుకొని ముద్దాడింది. అందరూ భోజనాలు చేసి రాత్రికి తమ తమ గదుల్లో పడుకోవడానికి వెళ్లారు. నరేష్ కి నిద్ర పట్టక కిటికీ వైపు చూశాడు. కిటికీ బయట ఒక అమ్మాయి నిలబడి ఉంది. నరేష్ వెళ్లి ఆ అమ్మాయిని పలకరించాడు. అప్పుడు ఆ అమ్మాయి నరేష్ ని నాతో ఆడుకోవడానికి వస్తావా అని అడిగింది. నరేష్ కూడా ఎలాగో నిద్ర పట్టడం లేదు కదా కాబట్టి సరే అన్నాడు. ఆ అమ్మాయి నరేష్ తో దొంగ పోలీస్ ఆడదామని చెప్పింది. నరేష్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. నరేష్ వాళ్ళ పేరెంట్స్ నిద్రపోతున్నారు. నెమ్మదిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ సౌండ్ రాకుండా నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చాడు. నరేష్ ను చూసిన ఆ అమ్మాయి నవ్వుతూ పరిగెత్తుకుంటూ ఎక్కడో దాక్కుంది. నరేష్ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి ఎక్కడ దాక్కుందో ఇప్పుడు అతను కనిపెట్టాలి. అందుకే ఆ అమ్మాయి ఎటువైపు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిందో నరేష్ కూడా పరిగెత్తుకుంటూ అటువైపే వెళ్ళాడు. కానీ రాత్రి కావటంతో అంతా చీకటిగా, చుట్టుపక్కల అన్ని పొలాలే. ఎదురుగా ఉన్న జొన్న చేనులో ఎవరో దాక్కున్నట్లు అనిపించి తను కూడా అటువైపే వెళ్ళసాగాడు. కాని తన వెనక ఎవరో అతన్ని ఫాలో చేస్తున్నట్టు కూడా అతనికి అనిపించింది. అదేమీ పట్టించుకోకుండా అలా ఆ పొలం గుండా తను ముందుకు వెళ్లి ఒక పాత బావి దగ్గర ఆగిపోయాడు. ఆ అమ్మాయి కోసం చుట్టూ చూస్తున్నప్పుడు తను వెతుకుతున్న ఆ అమ్మాయి బావిలో నుండి బయటికి వచ్చి తన ముందు నిల్చుంది. అది చూసిన నరేష్ కి భయంతో కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోయి చూస్తుండగానే ఆ అమ్మాయి శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. ముఖం పైన ఉన్న చర్మం కుళ్ళిపోయి ముఖం వికృతంగా మారిపోయింది. నరేష్ ని చూస్తూ కళ్ళు ఎర్రగా చేసి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకి నరేష్ అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కాని ఉన్న చోటు నుండి కదలలేకపోయాడు. నెమ్మదిగా ఇంకా చాలా మంది చిన్నపిల్లల ఆత్మలు నరేష్ ను చుట్టుముట్టాయి. అక్కడ ఉన్న ఆత్మల్లో ఉదయం కారులో వస్తున్నప్పుడు చూసిన ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. నరేష్ కళ్ళ ముందే ఒక్కొక్క ఆత్మ ఆ బావిలోకి దూకాయి. నరేష్ మాత్రం కదల్లేకుండా ఉన్నాడు. అలా చాలా ఆత్మలు ఆ బావిలోకి దూకాయి. కాని నరేష్ ఎవరితో అయితే దొంగ పోలీస్ ఆడుతున్నాడో ఆ అమ్మాయి ఇంకా తన ముందే ఉంది. తను నరేష్ దగ్గరికి వచ్చి నరేష్ శరీరంలో కలిసిపోయింది. ఇప్పుడు నరేష్ బాడీలో ఆ అమ్మాయి ఆత్మ ప్రవేశించింది. అంటే నరేష్ బాడీని ఆ ఆత్మ వశపరుచుకుంది. నరేష్ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. నేరుగా తన నానమ్మ గదిలోకి వెళ్లి ఆమెను నిద్రలేపాడు. తనతో పాటు బయటికి రావాల్సిందిగా మారం చేశాడు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి రమ్మంటున్నాడో తెలియకపోయినా మనవడు అడుగుతున్నాడు కదా అని మంచం మీద నుండి లేచి నిల్చుంది. నరేష్ ఆమె చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు. అప్పుడే మంచం మీద ఉండాల్సిన నరేష్ లేకపోయేసరికి నరేష్ వాళ్ళ అమ్మ లేచి గదిలో వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే కిటికీ నుండి నరేష్ తన నానమ్మ చేతిని పట్టుకొని పొలాల వైపు వెళ్లడం చూసింది. మనసులో భయం వేసింది. ఇంత రాత్రి వేళ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని నిద్రపోతున్న నరేష్ నాన్నగారిని కూడా నిద్రలేపి నరేష్ ఇంకా నరేష్ వాళ్ళ నానమ్మ వెనకే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. నరేష్ తన నానమ్మతో కలిసి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. వెనకే వెళ్తున్న నరేష్ పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు నరేష్ ముఖం మొత్తం మారిపోయింది. చాలా వికృతంగా భయాన్ని రేకెత్తించే విధంగా మారిపోయింది.
కళ్ళు తెల్లగా మారిపోయాయి. నరేష్ తన నానమ్మ గొంతు పిసికేస్తున్నాడు. అది చూసిన నరేష్ పేరెంట్స్ నరేష్ ని ఆపటానికి ప్రయత్నించే లోపే నరేష్ ఆమెను ఒక్క చేతితో బావిలోకి విసిరేశాడు. అదంతా కల్లారా చూసిన నరేష్ పేరెంట్స్ కి ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో నరేష్ స్పృహ తప్పి పడిపోయాడు. నరేష్ పేరెంట్స్ ఆ పెద్దావిడని కాపాడాలని బావిలో చూశారు. కాని అసలు తను నీళ్ళల్లో ఎక్కడా కనిపించలేదు. నరేష్ ని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక బాబాని ఇంటికి పిలిపించారు. నరేష్ ని బాబా తల మీద చేతితో తట్టి నిద్రలేపాడు. అప్పుడే కళ్ళు తెరుచుకొని నరేష్ వాళ్ళ అమ్మను చూసి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన ఏదో విషయాన్ని ఆమెకు చెప్పాలని ప్రయత్నించాడు. అదేంటంటే, నిన్న రాత్రి ఒక అమ్మాయి కిటికీ దగ్గర నిల్చొని అతన్ని ఆడుకోవడానికి పిలిచింది. ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్లి దాక్కుంది. ఆ అమ్మాయిని వెతుకుతూ ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ బావిలో నుండి ఆ అమ్మాయి బయటికి వచ్చింది. చూస్తూ ఉండగా ఆ అమ్మాయి దయ్యంలా మారిపోయింది. ఇంకా చాలా మంది అమ్మాయి ఆత్మలు అక్కడికి చేరుకున్నాయి. ఒక్కో ఆత్మ ఆ బావిలోకి దూకేసింది. తన శరీరంలోకి మాత్రం ఆటకు రమ్మని పిలిచిన అమ్మాయి ఆత్మ ప్రవేశించింది. ఆ తర్వాత తనకి ఏమీ గుర్తుకు లేదు. ఇంకా చాలా భయపడిపోయానని చెప్పి వాళ్ళ మమ్మీని పట్టుకొని గట్టిగా ఏడ్చాడు. ఇంకో విషయం కూడా తను చెప్పాడు. అదేంటంటే, ఆ అమ్మాయి ఎవరో కాదు, నరేష్ కి అక్క. ఆడపిల్ల పుట్టిందని నరేష్ నాన్నమ్మ ఆ పాపను గొంతు నులిమి బావిలో విసిరేసి చంపింది. ఊర్లో ఎవరికి అనుమానం రాకుండా ఎవరో దొంగలు తన మనవరాల్ని ఎత్తుకెళ్లిపోయారని నమ్మించింది. కాని అసలు నిజం ఇదేనని నరేష్ చెప్పాడు. ఇదంతా ఆ ఊర్లో ఎప్పటి నుండో జరుగుతుందని, మొదటి సంతానం ఆడపిల్ల అయితే పుట్టగానే గొంతు నులిమి బావిలో పడేస్తారని నరేష్ చెప్పాడు. వాళ్ళ నాన్నమ్మకి కూడా అబ్బాయే కావాలని ఉంది. కాని మొదట ఆడపిల్ల పుట్టేసరికి కనీసం పసిపాపాని కనికరం కూడా లేకుండా చంపి బావిలో పడేసింది. ఇదంతా వాళ్ళ అక్క నరేష్ ని వశపరుచుకున్నప్పుడు చెప్పింది. నరేష్ పేరెంట్స్ ఈ విషయం ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. అలా ఆ బాబాని కూడా ఇదంతా ఎవరికి చెప్పొద్దని చెప్పి నరేష్ ని తీసుకుని ఆ ఊరికి మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని నిర్ణయించుకుని వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు మనం చాలా విన్నాము. ఒకప్పుడు బాగా ఎక్కువగా జరిగేవి. అలాంటి వాటిలో ఒకటి ఈ కథ. ఈ కథను చాలా భాషల్లో సినిమాగా కూడా తీశారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ బాస్ అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుకుంటాయి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.